ఓకే. సో విజయశాంతి గారి రోల్ కాకుండా మీకు నచ్చిన వేరే రోల్ ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? క్యారెక్టర్ పరంగా నాకు ముగ్గురు రోల్స్ చాలా ఇష్టం అండి ఫిల్మ్లో, అండ్ దే ఆర్ ద హైలైట్స్ ఆఫ్ ద ఫిల్మ్. ఎవరెవరు? పృథ్వీ గారు క్యారెక్టర్, శ్రీకాంత్ గారి క్యారెక్టర్, అండ్ సోహెల్ ఖాన్ గారి క్యారెక్టర్. ఓకే. సో ఇప్పటివరకు మీరు చేసిన మూవీస్లో మీరు అంటే కొన్ని రోల్స్ చేశారు, కానీ మీకంటూ ఒక పర్ఫెక్ట్ డ్రీమ్ రోల్ ఇది ఉంది, ఇది చెయ్యాలన్న తపన ఉంటుంది ఆబ్వియస్గా. సో అలాంటిది ఏమైనా రోల్ ఉందా? లేదండి, అంటే ఇలాంటిది చేయాలి అలాంటిది చేయాలి నేను ఎప్పుడు ఫిక్స్ అవ్వనండి. విచ్ ఎవర్ కమ్స్ మై వే అండ్ ఇఫ్ ఐ లైక్ ఇట్, ఇట్ ఇస్ ఆ రోజు ఆ మైండ్ సెట్, నా ఆలోచన విధానం, నేనేం చేయాలనుకుంటున్నానంటే ఈ ప్రాజెక్ట్ ఇలా ఉంది, సో నెక్స్ట్ ప్రాజెక్ట్ షుడ్ బి కమర్షియల్. ఇప్పుడు డెవిల్ చేశాను, ఆ డెవిల్ కథ విన్న తర్వాత ఏం సినిమా చేద్దాం అనుకునేటప్పుడు ఈ కథ వచ్చింది. ఐ ఆల్వేస్ వాస్ లైక్ ఒక మంచి కమర్షియల్ సినిమా చేద్దాం, పోస్ట్ బింబిసారా అనుకున్నా. ఆ 2 సినిమాలు ముందే ఒప్పుకున్నాను. దెన్ ఐ ఫెల్ దిస్ ఇస్ ద రైట్ ఫిల్మ్. సో ఆ టైమ్ మై మైండ్ సెట్ వాస్ టు డూ అ కమర్షియల్ ఫిల్మ్ అండ్ లక్కీగా దొరికింది. సో డ్రీమ్ రోల్ అంటూ ఐ డోంట్ నో. ఓకే. సో విజయశాంతి గారు కాకపోతే ఈ రోల్కి ఎవరిని తీసుకుంటే బాగుంటుందని మీ ఒపీనియన్? నేను ఫస్ట్ అంటే కథ విన్నప్పుడే వెన్ హీ సెడ్ కర్తవ్యం అదంతా, ఐ టోల్డ్ ప్రదీప్, అమ్మ చేస్తారంటే దిస్ ప్రాజెక్ట్ విల్ బి దేర్. యాజ్ ఆఫ్ నో నా మైండ్లో ఏమీ లేదు. అమ్మ చేస్తారంటే నువ్వు నెక్స్ట్ స్టెప్ ఈ ప్రాజెక్ట్ జరిగేది అప్పుడు, లేకపోతే లెట్స్ థింక్ అబౌట్ ఇట్, లెట్స్ ఇంకా అసలు దాకా వేరే ఆలోచన రావట్లేదు, చూడండి అన్నాను. ఆయన వెళ్ళి అమ్మకి నరేట్ చేశారు. లక్కీగా షీ యాక్సెప్టెడ్ ఆన్ ద ఫస్ట్ నరేషన్ ఓన్లీ. అంత ఈజీగా ఒప్పుకోరు ఆవిడ. అదే అంటే డెఫినెట్లీ ద ఫిల్మ్ హ్యాస్ ద స్ట్రెంగ్త్ అండి. ఇమీడియట్గా ఒప్పుకున్నారు, అయిపోయింది. ఇంకా మా హాఫ్ బ్యాటిల్ వి హావ్ వన్ దేర్. అంటే మనం ఏదైతే ఇది జరిగితే బాగుంటుంది అనుకుంటామండి, అది ఈజీగా అంటే ఈజీ అని కదండి, అది జరిగింది అనుకోండి, అదొక నమ్మకాన్ని ఇస్తుంది మనకి. హూజ్ ఐడియా వాజ్ దట్? అంటే విజయశాంతి గారిని తీసుకుందామన్న ఐడియా? కథ చెప్పడమే, అతను రాసుకుంటే రాసుకున్నాడు. ఒక వైజయంతి అనేది మేము ఇప్పుడు మీరు టైటిల్లో వచ్చింది కాదండి, అర్జున్ పేరు వైజయంతి, బోత్ వేర్ దేర్ ఫ్రమ్ ద డే 1. డే 1 ఆఫ్ ద అతని స్క్రిప్ట్ నాకు నరేట్ చేసినప్పుడు ఈ 2 పేర్లు ఉన్నాయి సినిమాలో. అండ్ నాకు తెలిసి ప్రదీప్ గాట్ ద ఇన్స్పిరేషన్ ఆఫ్ ద మదర్స్ క్యారెక్టర్. ఆ స్ట్రిక్ట్ ప్రిన్సిపల్స్ ఉన్న మదర్కి సన్కి కాన్ఫ్లిక్ట్ అనేది ఐఎమ్ ప్రిటీ షూర్ హీ టుక్ ఇట్ ఫ్రమ్ కర్తవ్యం. ఓకే. సో కర్తవ్యంలో విజయశాంతి గారికి ఒక కొడుకు, ఆ కొడుకు పేరు అర్జున్ అయితే ఏంటి, వీళ్ళిద్దరి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటే ఏంటి, తను ముందే అనుకున్నాడు. సో మైండ్ లో విజయశాంతి గారిని పెట్టుకుని, అంటే ఆ క్యారెక్టర్ కథ చెప్పినప్పుడే చెప్పాడు విజయశాంతి గారు అండి అని. ఓకే సరే, ఒక్కసారి చెప్పిన తర్వాత ఆ క్యారెక్టర్ విన్న తర్వాత ఎస్ ఆవిడే కరెక్ట్, ఆవిడ ఉంటేనే బాగుంటుంది. ఓకే. సో